బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ మల్లారెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా మరోసారి తనిఖీలు నిర్వహించడంతో ఉత్కంఠ నెలకొంది. మరోసారి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ మంత్రి మల్లారెడ్డి పెద్ద కొడుకుగా ఉన్నటువంటి భద్రారెడ్డి ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. సూరారం ప్రాంగణంలో ఐటీ అధికారులు ఉదయాన్నే ఇంటిని చుట్టుముట్టి ఇంట్లో లోపలికి వచ్చి ఏ ఒక్క ఆధారాలు మిస్ అవ్వకుండా అందరినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా బయటి వ్యక్తులు ఇంట్లోకి రాకుండా ఆ ప్రాంగణాన్ని అంతా కూడా ఐటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఆధారాలు మిస్ అవ్వకుండా ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఐటీ అధికారులు పోలీస్ సహాయం తీసుకొని సూరారంలోని ఇంట్లో ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. భద్రారెడ్డి ఇతను మేడ్చల్ కొంపల్లి ప్రాంగణంలో నివాసం ఉంటున్నాడు. సూరారం ప్రాంగణంలో నివాసం ఉంటున్నాడు. ఇతను మల్లారెడ్డి హాస్పిటల్స్ కి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కి ఇతను డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నాడు. అన్ని డబ్బుల వ్యవహారాలన్నీ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటా ఉంటాడు అంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించి ఈ రోజు ముక్కుమడిగా మొత్తం 4 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, మాజీ మంత్రి మల్లారెడ్డి కార్యాలయం, కొడుకు భద్రారెడ్డి ఇల్లు, భద్రారెడ్డి కార్యాలయంతో పాటు అనేక చోట్ల మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందినటువంటి కార్యాలయాలపైన ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఉదయం 8:30 నుంచి అధికారులు ఇంట్లోకి చేరుకొని అక్కడ రైడ్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఇటీవలే భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి మొన్న ఆదివారం నాడు జరిగినటువంటి బోనాల సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి ఓ విందులో పాల్గొనడము, బీజేపీ నాయకం దాంట్లో జాయిన్ అవుతా ఉన్న ఒక ప్రచారం జరగడము, సొంత ప్రీతిరెడ్డి మనుషులే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని సొంత ప్రచారం చేసుకొని ప్రీతిరెడ్డి బీజేపీలోకి రాబోతా ఉందంటూ కూడా ఈ ప్రచారాన్ని సాగించడానిపై కూడా ఐటీ అధికారులు ఒక పార్టీలోకి జాయిన్ అయ్యి రాబోయేటువంటి ఎన్నికల్లో పాల్గొనబోతా ఉంది అంటూ కూడా ఈ ప్రచారం సాగడంపై అసలు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా భద్రారెడ్డికి వచ్చేటువంటి ఆదాయం ఎంత మేరకు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉన్నాయి, వీళ్ళు ఐటీ పరిధిలోకి రాకుండా అనేక ఇల్లీగల్ వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ని చేపడతా ఉన్నారంటూ కూడా ఐటీ అధికారులకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది. భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి ఇద్దరు కూడా కొన్ని విద్యా సంస్థలకు కీలక డైరెక్టర్లుగా పనిచేస్తా ఉన్నారు. వీరిద్దరి చేతుల మీదుగానే ఇక్కడ డబ్బుల ట్రాన్సాక్షన్స్ కానీ, రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడం కానీ, విద్యార్థులను వచ్చేటువంటి ఫీజులు కానీ, వీళ్ళు తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సినటువంటి డబ్బులు కానీ, ఈ కంప్లీట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి ఈ ఇద్దరు భార్యాభర్తల నుంచే కొనసాగుతా ఉంది. ఇదే ప్రీతిరెడ్డి ఇప్పుడు బీజేపీలో జాయిన్ కాబోతా ఉంది అని ఒక ప్రచారం సాగింది. సొంతంగా వారి అనుచరులే ఈ బ్యానర్లను ఏర్పాటు చేసుకుని ప్రీతిరెడ్డి బీజేపీలోకి రాబోతా ఉందని ఒక ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. వీటి వెనుక పెద్ద మొత్తంలో పార్టీలో జాయిన్ అవ్వడము, పార్టీ యాక్టివిటీస్ ని పార్టీ చేయడము, రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా తను పెద్ద మొత్తంలో ఏదైనా డబ్బుని తను పోగేసుకొని ఆ డబ్బుని భారీగా తను ఇంట్లో భద్రపరుచుకొని ఈ యాక్షన్స్ కి పాల్పడతా ఉందేమో అనే ఒక అనుమానం పైన ఐటీ అధికారులు ఈ సోదాలు సాగిస్తా ఉన్నారు. అనేక కారణాలు కనబడతా ఉన్నాయి ఈ రోజు ఐటీ కారణాలకు. ఒకటి, భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి హాస్పిటల్స్ ఈ 2 విద్యా సంస్థలకు, ఆసుపత్రికి ఈ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు, చైర్మన్ కమ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా వీరిద్దరే దగ్గర నుండి అకౌంట్స్ ని పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలేజ్ ద్వారా మెడికల్ ఆసుపత్రి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత, దీంట్లో ఎంత వీళ్ళు ఐటీ సక్రమంగా పే చేస్తా ఉన్నారు, ఎంత ఐటీని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, పూర్తి స్థాయిలో గత ఏడాది కంటే ఈ ఏడాది వీళ్ళు ఐటీ కట్టకపోవడం కారణంగా ఈ డబ్బులన్నీ ఎక్కడ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, ఇదంతా హవాలా రూపంలో ఏమైనా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా కొన్ని అనుమానాలు ఐటీకి వచ్చాయి. ఐటీ అధికారులకు కొన్ని ఫిర్యాదులు అందాయి. ఈ రోజు 4 బృందాలుగా విడిపోయి 4 చోట్ల ఈ సోదాలు సాగిస్తూ అనేక చోట్ల ఇంట్లో కొంత లిక్విడ్ క్యాష్ అంతా కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా లెక్కలేనటువంటి డబ్బు, ఈ లెక్కలోకి రానటువంటి అనేక ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్ అన్నింటినీ కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు.
ఇంట్లోకి వచ్చినటువంటి వెంటనే ప్రీతిరెడ్డి భద్రారెడ్డి మొబైల్ ఫోన్స్ ని లాక్కొని ఆ మొబైల్స్ అన్నిటిని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల స్టాఫ్ మొబైల్స్ అన్ని కూడా లాక్కొని ఏ ఇన్ఫర్మేషన్ వీడియో బయటికి వెళ్లకుండా చాలా సీక్రెట్ గా ఐటీ అధికారులు మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇంట్లో ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా రైడ్స్ ముగుస్తూనే ఉన్నాయి. గతంలో మల్లారెడ్డి ఇంటి సమీపంలో మల్లారెడ్డి ఇంటి పైన మల్లారెడ్డి ఇద్దరు కొడుకుల పైన కూడా ఈడీ రైడ్స్ కొనసాగించి భారీ మొత్తంలో నగదుని స్వాధీనం పరుచుకొని లెక్కల్లోకి రానటువంటి డబ్బునంతా కూడా సీజ్ చేసి అదంతా కూడా ఈడీ స్వాధీనం పరచుకోవడం జరిగింది. మళ్ళీ తాజాగా ఐటీ రంగంలోకి దిగి ఐటీ ఈరోజు భద్రారెడ్డి మల్లారెడ్డి కొడుకైనటువంటి భద్రారెడ్డి కొంపల్లిలో మేడ్చల్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి భద్రారెడ్డి ఇంటి పైన ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ రెండు చోట్ల సోదాలు, ఒకటి మల్లారెడ్డి హాస్పిటల్స్, రెండోది మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సూరారంలో ఉన్నటువంటి ఈ రెండు విద్యా సంస్థ ఆసుపత్రి పైన ఈ రైడ్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఐటీ అధికారులు భద్రారెడ్డి చైర్మన్ గా ఉన్నాడు మల్లారెడ్డి హాస్పిటల్ కి. లార్జ్ మొత్తంలో ఇతను ట్రాన్సాక్షన్స్ డబ్బులు చేపడతా ఉన్నాడు. ఇవన్నీ ఐటీ పరిధిలోకి రాకుండా కేవలం డబ్బుల రూపంలోనే ఈ ఇచ్చిపుచ్చుకోవడం చెల్లింపులు కొనసాగుతా ఉన్నాయి. ఒక అనుమానాలపైనే ఈ రైట్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఈ సాయంత్రం వరకు కూడా రైట్స్ కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రైట్స్ ముగిసిన తర్వాత ఐటీ పరిధిలోకి రాకుండా ఎంత డబ్బుని వీళ్ళు కూడబెట్టారు, ఎన్ని అక్రమాస్తులను కూడబెట్టాడు, ఇటు మెడికల్ కాలేజ్ పేరిట ఇటు ఆసుపత్రి పేరిట ఎన్ని కోట్లాది రూపాయలుగా వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ జరిపారంటూ కూడా ఈ రైట్స్ తర్వాత ఆ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.